గుడ్ మార్నింగ్ మ్యామ్. వద్దు, నీ గుడ్ మార్నింగ్ వద్దు. నేను ఇప్పుడు మీకు క్లాస్ చెప్పించడానికి రాలేదు, ఇంకా మీదట మీకు క్లాస్ చెప్పను అని చెప్పడానికి వచ్చాను. ఏమైంది మ్యామ్? అబ్బాబాబా, ఎంత ఇన్నోసెంట్ గా అడుగుతున్నారు. మీ క్లాసే కదా ప్రిన్సిపల్ మ్యామ్ కి చెప్పింది, ఈ మేడం కి చెప్పించడమే రాదు, అసలు ఈ మేడం చెప్పేది అర్థమే కాదనేసి ఇప్పుడే ప్రిన్సిపల్ మ్యామ్ పిలిచారు, నన్ను బాగా తిట్టారు. ఇప్పుడు మీ అందరికి హ్యాపీగా ఉంది కదా, మీరు అనుకున్నదే జరిగింది. నేను క్లాస్ లో ఎన్నిసార్లు అర్థమైందా అని అనుకుంటాను, అప్పుడు మాత్రం ఎవరు నోరు తెరవరు. అప్పుడు మాత్రం అందరూ ఎస్ మ్యామ్ అంటారు. మరి ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గర పోయి ఎందుకు చెప్తారు? అక్కడ మాత్రం మ్యామ్ అసలు చెప్పించడం రాదని చెప్పడం వచ్చు. నేను క్లాస్ లో ఎన్నిసార్లు అనుకుంటాను అర్థమైందా అనేసి. సారీ మ్యామ్, ప్లీజ్ మ్యామ్ ఏడవకండి. వద్దు, మీ సారీ ఏం నాకొద్దు. ఇప్పుడు కొత్త టీచర్ వస్తుంది, తను చెప్పేదైతే మీకు బాగా అర్థమవుతుంది, నేను చెప్పేది మీకు అర్థం కాదు. నేను ఇంకా మీరు చిన్నపిల్లలు అనుకునేదాన్ని, కానీ నా మీద ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసేంత పెద్ద పిల్లలు అయిపోయారనేసి ఈ రోజు తెలిసింది. ఇట్స్ ఓకే, నేను వెళ్తానులేండి. లేకపోతే దీనికి కూడా ప్రిన్సిపల్ మ్యామ్ కి కంప్లైంట్ చేస్తారేమో. మీరు నన్ను బ్యాడ్ టీచర్ అని హేట్ చేసి ఉండొచ్చేమో, కానీ నేను మీ అందరి ఫేవరెట్ స్టూడెంట్స్ అనుకునేదాన్ని. కానీ మీరే నా పైన ప్రిన్సిపల్ మ్యామ్ కి కంప్లైంట్ చేశారనేసి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఓకే, సీ యూ స్టూడెంట్స్, బాగా చదువుకోండి, ఆల్ ద బెస్ట్.